తిప్పికొడుతుంది అనేది మనం చూడాలి. రైట్. విజయశేఖర రెడ్డి గారు కంక్లూజన్ తీసుకుందాం అనుభవం. సో వర్రా రవీంద్ర రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, దమ్ముంటే నిరూపించమన్నారు. ఆయన గనక ఆ విధంగా మాట్లాడాను, తానే వైఎస్ఆర్ గారి భార్య గారిని కుమార్తెని ఆ విధంగా తాను మాట్లాడాను అని చెప్పేసి నిరూపిస్తే ఉరి శిక్షకు కూడా సిద్ధం అన్నారు. స్వీకరిస్తారా ఛాలెంజ్ మీరు? సరే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు మాట్లాడారు, ఈ సోషల్ మీడియా సైతాన్ సైన్యము నన్ను మా అమ్మని అతి దారుణంగా మాట్లాడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో ఉండి ఆపట్లేదే, ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నాడు, లేదంటే ఎందుకు ఊరుకుంటున్నాడు? సార్ మీరు వర్ర రవీంద్ర రెడ్డి గారిని ట్రైన్ మీద ఇచ్చారు, సంతోషం. సార్ వర్ర రవీంద్ర రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది ఏ ప్రభుత్వంలో? వైసీపీ ప్రభుత్వంలో. ఎక్కడిచ్చాడు? పులివెందల్లో. ఎవరిది పులివెందల? జగన్మోహన్ రెడ్డిది. అక్కడ న్యాయం జరుగుతుందా షర్మిల గారికి? అక్కడ న్యాయం జరుగుతుందా విజయలక్ష్మి గారికి? అవునండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడు, వర్ర రవీంద్ర రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, సరే మీ పోలీసులే ఉన్నారు కదా, మీరు విచారణ జరిపించండి, నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాను అని అంటున్నారు. ఆల్రెడీ వర్ర రవీంద్ర రెడ్డి మీద, సజ్జల భార్గవ్ మీద, వీరి చరిత్రల మీద మొత్తం విచారణ జరుగుతోంది. ఎన్నాళ్ళు జరుగుద్ది? 2 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా 3 ఏళ్ళ నుండి ఈ ప్రభుత్వం పుణ్యకాలం పూర్తి అయిపోయింది. ఇంకా విచారణ ఎన్నాళ్ళు జరుగుద్ది? అరెస్టులు ఎప్పుడు చేస్తారు? జైలుకి ఎప్పుడు పంపుతారు సార్? సార్ టైం ఇవ్వండి. నేను అంటున్నా, ఈ రోజు కేవలం ఒక ఎస్టీ కేసు అనేది ఒక పాయింట్, అది కేసు పెట్టారు. కానీ వీళ్ళు ఏమేం చేశారు, ఏ హ్యాండిల్స్ వాడారు, ఎక్కడెక్కడ వీళ్ళు కామెంట్ చేశారు, ఏ రకంగా దుమ్మెత్తి పోశారు, మహిళలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ రకంగా మాట్లాడారు. సజ్జల భార్గవ్ని, వర్ర రవీంద్ర రెడ్డి మీద జరుగుతున్న విచారణ అది కేవలం ఒక ఎస్టీ కేసే కాదు, మొత్తం వీళ్ళు చేసిన అన్ని గుడుపుటానీలు, అన్ని రకాల బూతు చరిత్రలు మొత్తం మీద జరుగుతోంది. త్వరలో బయటకు వస్తుంది. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. రెండో మాట, మీరు వర్ర రవీంద్ర రెడ్డి గారిని తెచ్చారు, మరి పంచి ప్రభాకర్ ఎవరు తెస్తారు సార్? ఆయన ఇంకొక రోజు డిబేట్ లకు నేనే తెస్తా, మీరు ఎవరు నమ్మంటే డిబేట్ లకు నేనే తెస్తాను. ప్రభాకర్ ఎంత అన్యాయంగా మాట్లాడాడు, ఏ రకంగా షర్మిల గారిని మాట్లాడారు. ఆయన అమెరికా కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ప్రయత్నం చేయలేము, లేకపోతే ఆయన తెచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి అప్పీల్ చేయలేదా సార్? ఒక ప్రకటన విడుదల చేయలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల చేయలేదా ఒక ప్రకటన? ఎందుకని ఇలా మాకు సంబంధించిన కార్యకర్తలు గాని, మా అభిమానులు గాని షర్మిల గారిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే ప్రకటన ఎందుకు ఇలా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా. రైట్, సమయం తక్కువ ఉంది, మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలకి. సార్ ఇప్పుడు మాట్లాడుదురు, సమయం తక్కువ ఉంది, మీ వ్యాఖ్యలకు వారు రెస్పాండ్ అవుతారు, వారి వ్యాఖ్యలకు మీరు రెస్పాండ్ అవుతారు. సార్ వీళ్ళే బుర్రలు చల్లుతారు, వీళ్ళే దానికి అంటగడతారు. ఇప్పుడు ఎవరైనా సరే సార్, ఎంత కీచకంగా అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ షర్మిల గారి మీద, అదే విధంగా వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ విజయమ్మ గారి మీద ఇంత ఘోరమైనటువంటి కామెంట్స్, ఎందుకంటే సాక్షాత్ వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ కన్నా కూడా ఇవి పెద్ద కామెంట్స్. ఎందుకంటే మీరు ఏదైతే వల్లభనేని వంశీ గారు చేశారో అదే తరహాలో ఉన్నటువంటి కామెంట్స్. ఇది ఒక సెకండ్ ఆయన చెప్పేసి వదిలేశాడు.